ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో లోపల. ఇప్పుడు దీంతో మనం పచ్చడి చేద్దాం. అది నూరూరించే స్వీట్ పచ్చడి చేద్దాం. మీరు ఎప్పుడైనా తిన్నారా? కాకపోతే చాలా మంది చేసే ఉంటారు, కానీ నేను చేసే పచ్చడి చూడండి ఎలా ఉంటుందో. నోట్లో నీళ్ళు వచ్చేస్తుంటాయి అన్నమాట చేస్తుంటేనే. ఇది వినాయకుడికి చాలా ప్రీతికరమైన పండు, వెలగపండు అంటారు దీన్ని. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం దీన్ని ఎలా తయారు చేయాలో పచ్చడి చూద్దాం. వెలగపండు పచ్చడికి కావలసిన పదార్థాలు. ఒక వెలగపండుతో నేను ఇప్పుడు ఈ పచ్చడి తయారు చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు: బెల్లం, 2 పచ్చిమిర్చి, కొంచెం సరిపడా సాల్ట్, సరిపడా కొంచెం పసుపు, సరిపడా కారం. ఇప్పుడు వెలగపండు కొంచెం పండింది అయితే బాగుంటుంది, మనకి టేస్టీగా ఉంటుంది. మరి పచ్చిగా ఉన్నది తీసుకోవద్దు, ఇలా ఉండాలన్నమాట. దీనికి ఏంటంటే సాధారణంగా ఈ వెలగపండుకి వగరు గుణం ఉంటుంది అన్నమాట, వగరగా ఉంటుంది. కానీ మనం బెల్లం, దీనికి సరిపడగా బెల్లం వేస్తాం కాబట్టి, కారం, పసుపు, ఉప్పు, బెల్లం వేస్తాం కాబట్టి దానికి ఈ వగరుకి, ఈ కారానికి, ఈ బెల్లానికి, స్వీట్కి సరిపోతుంది అన్నమాట. అది అలా అని మీరు కావలసినంత మీ తినే ఇష్టాన్ని బట్టి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకుని ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. చూడండి, దీన్ని ఒక స్పూన్తో ఇలా అంటే అంతా వచ్చేస్తుంది. నీట్గా ఇలా మొత్తం అంతా తీసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఒక కాయ 40 రూపీస్ పెట్టుకున్నాం మేము. అంటే మొన్న సంక్రాంతి టైం అయింది కదా, ఆ టైంలో కొన్నాం మేము. కానీ ఇది ఏమీ పాడవలేదు. మనం కొని పెట్టుకున్నా సరే ఒక 10 days వరకు ఇది బాగుంటుంది, బాగానే ఉంటుంది, ఏం పాడవదు, ఫ్రెష్గానే ఉంది. వినాయక చవితికి ఇది కంపల్సరీ వినాయకుడి దగ్గర పెడతాం కదా. ఈ వెలగపండు వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన ఫ్రూట్ ఇది. ఇప్పుడు కావలసినంత బెల్లం వేసుకొని దంచుకోవాలి. ఒకసారి స్పూన్తో ఇలాగా మొత్తం కలిసిపోతుంది. ఇది బాగానే మనం దంచేటప్పుడే, అంత ప్రాబ్లం ఏం లేదు. మీకు ఇది వరకు రేగుపళ్ళు పచ్చడి పెట్టాను కదా ఫ్రెండ్స్, మీరు చూసారా? బాగుందా? అది నాకు ఇది కూడా చూసి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు నాకు కామెంట్ పెట్టండి, తప్పకుండా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీకోసం చేస్తున్నాను ఇవన్నీ. నేను రెగ్యులర్గా అన్ని ట్రెడిషనల్ పచ్చళ్ళు చేస్తాను. మీరు సపోర్ట్ చేస్తే నేను రెగ్యులర్గా చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉన్నాయి వెరైటీస్, ఇవన్నీ ట్రెడిషనల్. ఇప్పుడు నేను కారం వేస్తున్నాను చూడండి. ఇది మా అమ్మగారు చేసేవారన్నమాట ఈ పచ్చళ్ళన్నీ. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. కొంచెం పసుపు, ఒక పించ్ చాలు, ఎక్కువ వద్దు. కొంచెం సాల్ట్, సరిపడినంత సాల్ట్. ఇలా దంచుకోవాలి. ఈ గింజలు నలగవు మనం దంచినా సరే, కానీ తినేటప్పుడు బాగుంటాయి. ఒకసారి కలుపుకుందాం మొత్తం. నేనండి రోటీ పచ్చళ్ళే చేద్దాం అనుకుంటున్నాను. తప్పకుండా చూసి షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
మా ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రోత్సహించండి. మీరు చూస్తూ ఉండండి మా ఛానల్ని. ఇలాంటివి చాలా మంచి వీడియోస్ పెడతాను మీకు. పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు మీకు రెగ్యులర్గా పెడతాను నేను. ట్రెడిషనల్ పచ్చళ్ళు అన్ని రోట్లో చేసేవే. మనం టేస్ట్ కోసం పచ్చిమిర్చి వేసుకుంటాం. ఈ పచ్చిమిర్చి ఏమీ మనం దంచ అవసరం లేదు. టేస్ట్ కోసం ఇలాగా వేసుకుంటే మధ్య మధ్యలో మనకి స్పైసీగా బాగుంటుంది అన్నమాట. నేను ఎందుకంటే కారం ఎక్కువ అవుతుందేమోనని ఒక్కటే పచ్చిమిర్చి వేసాను. ఎందుకంటే ఒకటే కాయ కదా, మళ్ళీ ఎక్కువ అవుతుందేమోనని. మనం ఆల్రెడీ అన్నీ వేసాం కదా ఫ్రెండ్స్. పచ్చిమిర్చి మాత్రం దంచకూడదు. ఇక్కడ మామూలుగా మనం ఇట్లా చిన్నగా తరిగి వేసుకోవాలి. తినేటప్పుడు మనకి ఇవి బాగుంటాయి. మధ్య మధ్యలో ఈ గింజలు, ఈ పచ్చిమిర్చి నోటికి తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. అయిపోయింది ఫ్రెండ్స్ వెలక్కాయ పచ్చడి. ఈ పచ్చడి అయిపోయింది. దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ పచ్చడి రేగుపళ్ళు పచ్చడిలాగే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇది డిఫరెంట్ టేస్ట్. తప్పకుండా మీరు కూడా మీకు వెలగపండు దొరికితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఊరించే వెలక్కాయ పచ్చడి రెడీ.